ఇప్పుడు కాదు 95, 96 నుంచి ఇచ్చాను. ఏ ఆడబిడ్డ కూడా కట్టెల పొయ్యితో పనిచేయకుండా, కళ్ళలోకి పొగ రాకుండా, కడుపులో కూడా ఈ పొగ వచ్చి లేనిపోయిన ఆరోగ్య సమస్యలు రాకుండా పెట్టాం. ఈ మధ్య కాలంలో మళ్లీ రేట్లు పెరిగాయని మీరు కట్టెల పొయ్యికి వెళ్లే పరిస్థితి వచ్చారు. అందుకే దీపం 2 కింద పేదవాళ్ళందరికీ ఉచితంగా గ్యాస్ ఇచ్చే విధంగా 3 గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం. మన నియోజకవర్గానికి వస్తే 4790 మందికి గ్యాస్ లేదు. ఫిబ్రవరి లోపల అందరికీ 100% గ్యాస్ కనెక్షన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఇమ్మీడియట్గా ఇమ్మంటాం. మీరు కూడా అక్కడి నుంచి వంట చేయడం, గ్యాస్తో వంట చేసే పరిస్థితి రావాలి. పాత అలవాట్లు మార్చుకోవాలి. ఇది కాకుండా ఇంకో పక్కన ట్యాప్ కనెక్షన్లు చూస్తే ఇంకా 20,807 కుటుంబాల్లో ఇంటింటికి ట్యాప్ లేదు. దీనికి కావలసిన సమస్యలు కూడా ఉన్నాయి. ఈరోజు 2 కార్యక్రమాలు పెట్టుకుని ఆగస్టు 26 అంతా మొత్తం ఇవ్వాలనుకుంటున్నాం. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వడం, సస్టైనబుల్ వాటర్ ఇవ్వడం. ఒక బోర్ వేస్తాం, బోర్ ఎండిపోతే మళ్ళా నీళ్లు రావు. అట్లా కాకుండా ఇప్పుడే జల్ జీవన్ మిషన్ లో అది కూడా అన్యాయం చేశారు. జల్ జీవన్ మిషన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 45% ఇస్తారు. మనం ఒక 50% పెట్టుకుంటే సస్టైనబుల్ సోర్సెస్ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఇంటింటికి ట్యాప్ ద్వారా ఇవ్వచ్చు. కానీ దాన్ని కూడా ఇచ్చేస్తే ఇప్పుడు కొత్తగా మళ్ళా ఆలోచిస్తున్నాం. కుప్పానికి కూడా గండికోట నుంచి అష్యూర్డ్ వాటర్ తీసుకొచ్చి తంబళ్లపల్లి, మదనపల్లి, ఇక్కడికి వచ్చే కొద్దికి పుంగునూరు కానీ, పక్కన పలమనేరు కానీ, కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అప్పుడు ఇంకా నీటి సమస్య ఉండదు. కరువు వచ్చినా నీటి ఎద్దడి లేకుండా తాగునీటి కోసం చేస్తాం. ఇంకో పక్క నేను ముందే చెప్పాను, వ్యవసాయానికి అందరి నీళ్లు వస్తాయి. తాగడానికి రిజర్వాయర్ నుంచి అష్యూర్డ్ వాటర్ వస్తుంది. అప్పుడు ఇబ్బందులు ఉండే పరిస్థితి లేదు. ఇంకో పక్క సోలార్ 50,312 ఇండ్లు. అగ్రికల్చర్ అయితే దగ్గర మనకు 30,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయి. 2 దిక్కల్లా మిమ్మల్ని అందరినీ సోలార్ పెట్టుకోమంటున్నారు. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తాం. మీరు సోలార్ పెట్టుకోండి, మీకు కావాల్సిన కరెంటు వాడుకోండి. మిగిలిన కరెంటు ఉంటే డిపార్ట్మెంట్కి ఇవ్వండి. దానికి కూడా డబ్బులు ఇచ్చే పనికి శ్రీకారం చుట్టాం. ఒకవేళ రాత్రిపూట కరెంటు ఉత్పత్తి చేసుకోలేకపోతే బ్యాటరీ పెడతాం. రెస్కోలో ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ ద్వారా మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మన కుప్పానికి వేరే ప్రాంతాల నుంచి కరెంటు రాకుండా ఇక్కడే కరెంటు తయారు చేసుకునే వ్యవస్థకి శ్రీకారం చుడతాం. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకొని ఇది వర్కౌట్ చేస్తే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. నెక్స్ట్, ఇవి ఇంటింటికి కావాల్సిన పనులు. కరెంట్ అందరికీ ఉంది, ట్యాప్ ఉంది, మరుగుదొడ్డు ఉంది, ఇల్లుంది, సెల్ ఫోన్ కూడా ఉండాలి. మీ అందరి సెల్ ఫోన్లు మీరే కొనుక్కుంటారు. మరుగుదొడ్డి లేకపోయినా సెల్ ఫోన్ ఉంది. కాబట్టి ఆ సెల్ ఫోన్లు కూడా చూస్తాం. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటే మీతో కమ్యూనికేషన్ కూడా మాకు ఈజీ అయిపోతుంది. మీరు దర్జాగా ఒక మెసేజ్ పెడితే మేమే ఎత్తుక్కుంటా వచ్చి మీకు సమాధానం చెప్పి మీ పనులు చేసే వ్యవస్థకు శ్రీకారం చుడతాం. ఒకవేళ ఎవరైనా ఒక్కరిద్దరు జెన్యూన్ గా కొనుక్కోలేకపోతే ఏం చేయాలని ఆలోచిస్తున్నా వాళ్ళకు కూడా ఆ సెల్ ఫోన్ ఇప్పించి వాళ్ళని కూడా తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఎన్పిసిఐ అకౌంట్ కూడా ఓపెన్ చేశాం. నేషనల్ పేమెంట్ గేట్వే కింద అవి కూడా చెక్ చేసుకుంటున్నాం. ఎప్పుడన్నా మీకు డబ్బులు పంపించాలంటే, డీబీటీ రావాలంటే డైరెక్ట్ గా ఎలాంటి సమస్య లేకుండా, మధ్యవర్తి లేకుండా నేరుగా మీకే పంపించి మీరే డ్రా చేసుకునే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, ఇక్కడికి వచ్చే కొందికి 301 కిలోమీటర్ సీసీ రోడ్లు, 284 కిలోమీటర్ రెన్యూవల్ వేయాలి. ఇవన్నిటి కూడా ఒక స్పష్టమైన కార్యక్రమం పెట్టుకున్నాం.
నేషనల్ హైవే నుంచి 42 నేషనల్ హైవే 42కి ఇక్కడి నుంచి 97 కిలోమీటర్లు వేస్తే కుప్పం నుంచి బెంగళూరుకి వెళ్తుంది. అది కూడా ఒకసారి వర్కౌట్ చేస్తున్నాం. అల్టిమేట్ గా 2027కి కుప్పంలో అన్ని రోడ్లు కూడా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత మొత్తం స్టేట్ హైవేస్ అన్ని అక్కడి నుంచి ఎప్పుడు కూడా పార్ట్ హోల్ అనే మాట లేకుండా మెయింటైన్ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇంకొక పని కూడా చేయాలి. అక్కడి నుంచి చుట్టుపక్కల రోడ్డు పక్కన చెట్లు పెట్టే కార్యక్రమం కూడా నరేగా కింద తీసుకుందాం. ఎక్కడన్నా ఇక్కడి నుంచి కుప్పానికి పోతే కుప్పానికి పోయేటప్పుడు కూడా మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి, చుట్టుపక్కలంతా చెట్లు ఉంటాయి. ఒక వనంలో పోయినట్టుండాలి. కుప్పంలో ఎక్కడికి పోయినా ఆ పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడదాం. డ్రైన్స్ అన్ని 331 కిలోమీటర్లు ఉన్నాయి. ఆగస్టు 2027కి పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఎక్కడ కూడా మురుగునీరు రోడ్డు మీదకి రావడానికి వీలు లేదు. ఎక్కడికక్కడ మురుగునీరంతా మురికి కాలువల్లో నేరుగా వెళ్లి ట్రీట్మెంట్ కూడా చేసి పక్కా సిస్టానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్క స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాం. ఇప్పుడు మార్చి లోపల ఇంకేదో ఒక 1000 కావాలని చెప్పి అన్నారు. అవన్నీ కూడా పూర్తి చేసి టౌన్లో కానీ పల్లెటూరులో కానీ ఎక్కడ కూడా వీధి దీపాలు లోటు లేకుండా చేస్తాం. నెక్స్ట్ ఇంకో పక్కన నేను ముందే చెప్పాను, ట్యాప్ వాటర్ ద్వారా నీళ్లు ఇస్తామని. స్కూల్స్ లో కూడా కొన్ని స్కూల్స్ ఇక్కడ చూస్తే కేంద్రీయ విద్యాలయం ఒకటి పెట్టాలి, అది కూడా పెడతాం. ఇంకో పక్కన 428 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో స్కూల్స్ లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇవన్నీ మార్చి 26 లోపల మొత్తం పూర్తి చేస్తాం. హాస్టల్స్ లో కూడా కొన్ని రిపేర్లు ఉన్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో అవన్నీ కూడా రిపేర్ చేసి డిసెంబర్ లోపల పూర్తిగా ఆధునికమైన కండిషన్లు తెచ్చే పరిస్థితి తీసుకొస్తాం. నెక్స్ట్ ఇక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నేను ఈ విషయంలో కూడా మనకు హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ ఉన్నాయి. ఇవన్నీ అనుసంధానం చేస్తాం. మొన్నే టీసీఎస్ అయితే కోలార్లో ఒక బెస్ట్ సిస్టమ్ కూడా పెట్టారు, రియల్ టైం మానిటరింగ్. అది కూడా తెమ్మన్నాను. అది కూడా తీసుకొచ్చి ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, మూడోది క్యూరేటివ్, 3 కూడా ఇంటిగ్రేట్ చేసి హాస్పిటల్ ఖర్చు తగ్గించే విధంగా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అనవసరంగా హాస్పిటల్కి పోయి టాబ్లెట్లు తింటే దానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది.